హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ బొమ్మిడి చేపల కర్రీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా వండుతానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇలా బొమ్మిడి చేపల్ని తీసుకొని వీటిని ఇలా కాల్చుకోవాలండి. అన్నిటినీ మంచిగా ఇలా కాలవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే దీంట్లో ఉన్న కొంచెం డస్ట్ పార్ట్లన్నీ పోతాయన్నమాట. ఆ తర్వాత ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లగా అయినాక ఇలా రుద్దుతూ కొంచెం రుద్దాలండి. అట్లా రుద్ది చిన్న ముక్కల్లాగా వేసుకోవాలి. ఎందుకంటే అలా రుద్దితే దాంట్లో ఉన్న పొట్టంతా పోతుంది అనమాట. అట్లా రుద్దిన తర్వాత ఇలా చిన్న ముక్కల్లాగా చేసుకొని తర్వాత ఇలా వాటర్లో వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలండి. దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది అనమాట ఇలా కడగడం వల్ల. చూడండి, అలా ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ గిన్నెలోకి తీసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా నీట్గా అయిపోయాయి. ఎంత బాగున్నాయో నీట్గా. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడైనాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కూడా కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక శుభ్రం చేసుకున్న బొమ్మిడి చేపల్ని ఇందులో ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. అందుకని సిమ్లో పెట్టి స్లోగా వేయించుకున్నామంటే లోపల వరకు కూడా మంచిగా వేగి టేస్ట్ బాగుంటాయి మనం తిన్నప్పుడు. చూసారు కదా, ఇలా మంచిగా వేగిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాము. నేను ఇక్కడ 4 ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేశానండి, పెద్ద సైజువి. మనం ఇందాక బొమ్మిడి చేపలు వేయించిన ఆయిల్లోనే మనము కర్రీ వండేసుకోవచ్చండి. అదే ఆయిల్ మళ్ళీ మన కర్రీకి సరిపోతుంది. మనం ఇందాక తీసుకున్న ఆనియన్ని ఈ కడాయిలో వేసుకొని మంచిగా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. తర్వాత ఇలా ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందుకని ఇలా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కాసేపు వీటిని మగ్గనిద్దాము. ఈ లోపల ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇందులో ఈ కర్రీలో చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పుల్లగా బాగుంటుందండి. ఎక్కువగా వేయద్దు, మరి కొంచెం వేసుకొని ఇలా కట్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కల్లమగ్గు కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం కలర్ చేంజ్ అయితేనే ఈ కర్రీకి బాగుంటుంది అన్నమాట. అలాగే ఇలా పచ్చి పచ్చిగా ఉన్నాయంటే ఆనియన్ వాసన వస్తాయన్నమాట. అందుకని కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గిపోవాలండి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. చూసారు కదా, ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ కర్రీ కూడా నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్కువగా పడతాయండి. తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసినవి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. నేను కారము మా కర్రీకి తగ్గట్టు వేసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇలా 3 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలండి మంచిగా. ఇది కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి. కారం వాసన రాకుండా కాసేపు వేయించుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్న బొమ్మిడి చేపల్ని కూడా ఇందులో వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే వీటికి కూడా ఉప్పు కారం పట్టాలి కదా, అందుకని కాసేపు మంచిగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. వీటిని కూడా ఇందులో ఇలా మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని వీటిని మూత పెట్టి మగ్గించుకుందాము. ఈ లోపల మనం చింతపండు రసం తీసుకోవాలి. చూసారు కదా, ఇలా రసం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ చూద్దామండి.
చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకొని మనం ఇందాక తీసి పెట్టిన చింతపండు రసం కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మనం ఇందాక తీసిన చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం కర్రీకి తగ్గ వాటర్ వేసుకోవాలండి. మనకు కర్రీకి ఎంత సరిపోతాయో అంత చూసుకొని వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఎక్కువగా పల్చగా ఉన్నా కూడా టేస్ట్ బాగోదు. ఇది కొంచెం మీడియంలో ఉంటేనే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. తర్వాత ఒకవేళ ఏమన్నా తగ్గితే వేసుకోండి. నేనైతే సరిగ్గా వేసాను. చూడండి, ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి. పైనకి ఇలా ఆయిల్ తేలేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. చూసారు కదా, బొమ్మిడి చేపల కర్రీ రెడీ అండి. ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి వేసుకుందామండి. నేను ఎలాంటి మసాలాలు వేయలేదు, ఒక ధనియాల పొడి వేసాను. మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ధనియాల పొడి వేసుకొని ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకొని లాస్ట్కి కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, గుమగుమలాడే బొమ్మిడి చేపల కర్రీ రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.